విశేషం ముందుగాల పెద్ద వార్తలు చూసిద్దాం పారి. మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి, ఇనబోతున్నారు తల్లులు భక్తుల ఆర్తి. మున్సిపాలిటీ ఓట్లకు కుదిరింది ముహూర్తం, ఏ పార్టీకి రాసున్నదో చైర్మన్ల పీఠం. రైతు బంధుకు రామ్ రామ్, ఎన్నికల కూడా అయిందట అడ్డు. సమ్మక్క సారక జాతర అంటే ఒకప్పుడు 3 రోజుల ముంగట్నే బండ్లు కట్టుకొని బయలుదేరేటోళ్ళు కదా. ఇప్పుడు పైసలు ఉండాలే గాని ఏకంగా హెలికాప్టర్ అనే పోవచ్చు కదా. పోవచ్చు, జాతర వెనకటి ఉండే కష్టాలు ఇప్పుడు లేవు. అప్పుడు ఎట్లుండే జాతర, ఇప్పుడు ఎట్లుండే జాతర. ఇయాలటి నుంచి జాతర షురు కాబట్టి మేడారంలో సందడి ఎట్లుందో చూసిద్దాంపా. ప్రపంచంలోనే రెండో అతిపెద్దదిగా ప్రసిద్ధిగాంచిన ఆదివాసీ కోయ గిరిజన మేడారం మహాజాతరకు సర్వం సిద్ధమైంది. ఇక నేటి నుంచి శనివారం దాకా 4 రోజుల పాటు ఆదివాసీ కోయ గిరిజన సమాజం తమ ఇలువైలపైన సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించుకునేందుకు మేడారం పయనమైతుంది. ఇక బుధవారం నాడు మేడారానికి 4 కిలోమీటర్ల దూరంలోని కన్నెపల్లి నుంచి సారలమ్మ మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పునుగోడ్ల నుంచి పగిడిద్దరాజు, ములుగు జిల్లా ఏటూరు నగరం మండలం కొండాయి నుంచి గోవిందరాజును తీసుకొచ్చి మేడారం గద్దెల ప్రాంగణంలో ప్రతిష్ఠించడంతోటి మహాజాతర ప్రారంభానికి అంకురార్పణ జరుగుతుంది అన్నట్టు. ఇక గురువారం నాడు సాయంత్రం మేడారం సమీపంలోని శిల్కలగట్టు నుంచి కుంకుమ భరణి రూపంతో సమ్మక్కను తీసుకొచ్చి మేడారంలోని గద్దె పైన ప్రతిష్ఠిస్తారు. ఇక శుక్రవారం వనదేవతలు సమ్మక్క సారలమ్మను భక్త కోటి దర్శించుకుంటారు. ఇక సాయంత్రం జనదేవతల వన ప్రవేశంతో మహాజాతర పరిసమాప్తి అవుతుంది అన్నట్టు. ప్రతి 2 ఏళ్లకోసారి జరిగే ఈ మహాఘట్టానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ ప్రేమికులు తరలిస్తున్నారు అన్నట్టు. విద్య అనే నేను నడినెత్తి మీదకి సూర్యుడు వచ్చినా నిద్ర లేవని నువ్వు, ఎప్పుడు వచ్చామా అన్నది కాదురా, బుల్లెట్ దిగిందా లేదా అనేదే ముఖ్యం. ఇటువంటి సినిమా డైలాగులు నేను 100 కొడతా. నేను మాత్రం ఆ డైలాగులు నిజం చేసి చూపెడతా. నువ్వా? నేనే కార్పొరేటర్ గా కౌన్సిల్లకు అడుగు పెట్టబోతున్నా. విద్య అనే నేను అని ప్రమాణ స్వీకారం చేయబోతున్నా. కాలనీ సమస్యలను నా దగ్గరికి అందరు లైన్లు కట్టాల్సిందే. ఏడా కలలనా? అబ్దుల్ కలాం ఏమన్నాడు? కలల్ని నిజం చేసుకోమన్నాడు. తెలంగాణలో మోగినటువంటి మున్సిపల్ ఎన్నికల నగారాను నా కలం నిజం చేసుకుంటా. అది చూద్దాం పర్రి. తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికలకు ఇక షెడ్యూల్ విడుదలైంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిండ్రు. దీంతో నేటి నుంచి ఎన్నికలు జరిగే పట్టణాలల్లో ఎన్నికల కోడ్ తక్షణమే అమలుకు వచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 28వ తారీఖు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలుగైతుంది అన్నట్టు. ఇక జనవరి 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జనవరి 31న స్క్రూటినీ, ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చిండ్రు. ఫిబ్రవరి 11వ తారీఖు నాడు ఒకే విడతల పోలింగ్ జరుగుతుంది అన్నట్టు. బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఏడైనా రీపోలింగ్ నిర్వహించాల్సి వస్తే ఫిబ్రవరి 12న నిర్వహించనున్నారట. ఫిబ్రవరి 13న ఫలితాలు ప్రకటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలయ్యింది కదా విద్య? అవును, డేట్ కూడా ఈసీ చెప్పింది కదా. అయ్యో పాపం, రైతులకు పెద్ద దెబ్బనే. ఈసారి రైతు బంధు కూడా రామ్ రామ్ పో. అవును, ఎలక్షన్ కూడా వచ్చింది కదా, ఇక లేనట్టే ఈసారి కూడా. పోయిన దాప కూడా ఇదే సాకుతోని రైతు బంధు ఎగ్గొట్టింది. ఇక ఇప్పుడు అదే పరిస్థితి అని రైతులంతా అనుకుంటురు. మున్సిపల్ ఎన్నికల కోడ్ రావుడుతోటి ఫిబ్రవరిలో కూడా రైతు బంధు లేనట్లేనట. మార్చిలో కూడా రైతు బంధు ఇవ్వకపోతే ముగిసిపోనున్న ఆర్థిక సంవత్సరం ముగిస్తే అమల్లోకి కొత్త బడ్జెట్ వస్తుంది. ఇక రైతు బంధుకు మంగళం అన్నట్టే లెక్క. గతంలో కూడా ఇదే సాకుతోటి ఒక దాఫా రైతు బంధు ఎగ్గొట్టింది రేవంత్ సర్కారు. 2025లో ఆర్థిక సంవత్సరం అయిపోయిందని 80% రైతులకు ఎగ్గొట్టిన రేవంత్ సర్కారు గెలిచిన తర్వాత ఒక్కసారి మాత్రమే రైతు బంధు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయని ఓట్ల కోసం రైతు బంధు ఇచ్చిన వైనం చూస్తున్నాం. 2023 డిసెంబర్ నుంచి 3 దఫాల రైతు బంధుకి ఎగనామం పెట్టింది రేవంత్ సర్కార్.